నమస్తే వెల్కమ్ టు జీ న్యూస్ ఆఫ్టర్నూన్ బులెటిన్ నేను మణిశ్రీ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం నేటి నుంచి 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు ప్రారంభం రాష్ట్ర వ్యాప్తంగా 3473 కేంద్రాలలో 6,25,000 మంది 10th విద్యార్థులు పరీక్షలకు హాజరు పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ రాజీనామా తెలంగాణ గవర్నర్గా కొనసాగనున్న పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ తమిళనాడు నుండి తమిళిసై లోక్సభ ఎన్నికల్లో పోటీ చేస్తారని ప్రచారం చిలకలూరిపేటలో ప్రజాగళం సభ సక్సెస్ 10 ఏళ్ల తర్వాత ఒకే వేదికపై మెరిసిన మోదీ చంద్రబాబు పవన్ కళ్యాణ్ 400 ఎంపీ సీట్లతో మరలా ఢిల్లీ పీఠం కైవసం చేసుకోవడం ఖాయమన్న మోదీ రాష్ట్రంలో అవినీతి ప్రభుత్వాన్ని గద్దె దించాలంటూ ప్రజలకు పిలుపు ప్రధాని మోదీపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు గుప్పించిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఈవీఎంలు లేకుండా మోదీ గెలవలేరని మోదీకి అవినీతిపై గుత్తాధిపత్యం ఉందని మండిపాటు రష్యా అధ్యక్షునిగా మళ్లీ పుతిన్ దాదాపు 80.88% ఓట్లతో మరోసారి అధ్యక్ష పీఠాన్ని దక్కించుకున్న పుతిన్ ప్రధాన రాజకీయ ప్రత్యర్థి అలెక్సీ నావల్నీ మరణంతో పుతిన్ గెలుపు సునాయాసమైందన్న రాజకీయ విశ్లేషకులు ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటు కావాలని దేశంలో ఈసారి 400 సీట్లు దాటాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. పల్నాడు జిల్లా బుప్పూడిలో టీడీపీ, బీజేపీ, జనసేన ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రజాగళం సభలో ప్రధాని మోదీ ప్రసంగించారు. ఎన్నికల శంఖారావం మోగాక తన తొలి సభ ఇదేనని ప్రధాని మోదీ అన్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ ఆధ్వర్యంలో బొప్పూడిలో ఏర్పాటు చేసిన ప్రజాగళం బహిరంగ సభకు ప్రధాని మోదీ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడారు. నా ఆంధ్ర కుటుంబ సభ్యులు అందరికీ నమస్కారం అంటూ తెలుగులో తన ప్రసంగాన్ని మోదీ ప్రారంభించారు. దేశంలో ఈసారి ఎన్డీఏకు 400 సీట్లు దాటాలని, ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటు కావాలని మోదీ అన్నారు. అభివృద్ధి చెందిన భారత్ కోసం ఎన్డీఏకు 400 సీట్లకు పైగా రావాలని, అభివృద్ధి చెందిన ఏపీ కావాలంటే ఇక్కడ ఎన్డీఏకు గెలిపించాలని కోరారు. ప్రాంతీయ ఆకాంక్షలు, జాతీయ ప్రగతి రెండింటినీ ఎన్డీఏ సమన్వయం చేస్తుందని తెలిపారు. చంద్రబాబు, పవన్ ఇద్దరూ తెలుగు ప్రజల అభివృద్ధి కోసం రాత్రింబవళ్లు పనిచేస్తున్నారని కొనియాడారు. ఎన్డీఏ నేతృత్వంలో డబుల్ ఇంజన్ సర్కార్ వస్తే అభివృద్ధి ముందడుగు వేస్తోందని పేర్కొన్నారు. జగన్ పార్టీ మీద వ్యతిరేకతను కాంగ్రెస్ వైపు మళ్లించే ప్రయత్నం చేస్తున్నారని, 2 పార్టీల ఈ పన్నాగాన్ని గుర్తించి ఎన్డీఏకే అందరూ ఓటేయాలని కోరారు. వచ్చే 5 ఏళ్లు డబుల్ ఇంజన్ సర్కారుకే అవకాశమిస్తే ఆంధ్రప్రదేశ్లో మౌలిక సదుపాయాలు ఏర్పాటు, వాడరేవుల ఆధారిత అభివృద్ధికి ముందడుగు పడుతుందని హామీ ఇచ్చారు. साथियों, आंध्र प्रदेश के लोग इस चुनाव में 2 बड़े संकल्प लेकर के आगे बढ़ रहे हैं. पहला, लोगों ने तय कर लिया है कि वो दिल्ली में एनडीए सरकार को वापस लाकर रहेंगे. दूसरा, यहां के लोग राज्य सरकार से इतना आक्रोशित है कि उसे हटाने का मन बना चुके हैं. यहां राज्य सरकार के मंत्रियों में एक दूसरे से ज्यादा भ्रष्टाचार करने का कंपटीशन चल रहा है. आंध्र प्रदेश के लोग देख रहे हैं कि राज्य के तेज विकास के लिए जिस सकारात्मक वातावरण को बढ़ाने की जरूरत थी, उसे पिछले 5 साल में यहां धक्का लगा है. आंध्र प्रदेश के लोगों ने देश के विकास के लिए, आंध्र प्रदेश के विकास के लिए पूरी सकारात्मकता के साथ वोट देने का निर्णय ले लिया है. నేడు తాడేపల్లిలోని క్యాంపు ఆఫీసులో పార్టీ రీజనల్ కోఆర్డినేటర్లతో సీఎం జగన్ భేటీ కానున్నారు.
మధ్యాహ్నం 3 గంటలకు 9 మంది రీజనల్ కోఆర్డినేటర్లు ఈ సమావేశానికి హాజరు కానున్నారు. ఈ భేటీలో ముఖ్యంగా కూటమి పార్టీలను ఎదుర్కొనే కార్యాచరణ, జిల్లాల వారీగా పరిస్థితులు, మేనిఫెస్టో, జిల్లాల్లో వైసీపీ పర్యటనలపై సీఎం కోఆర్డినేటర్లతో చర్చించే అవకాశం ఉంది. 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు ఈ రోజు నుంచి ప్రారంభమయ్యాయి. తొలి రోజు కావడంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పరీక్షా కేంద్రాలకు గంట ముందే చేరుకున్నారు. కాగా విద్యార్థులు వెబ్సైట్ నుంచి హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చని, వాటిపై ప్రధానోపాధ్యాయుల సంతకం లేకపోయినా పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించాలని ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకులు దేవానంద్ రెడ్డి ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా 3,473 కేంద్రాల్లో రెగ్యులర్ విద్యార్థులు 6,23,092 మంది పరీక్షలు రాయనున్నారు. గతంలో 10వ తరగతి ఫెయిల్ అయ్యి మళ్లీ పరీక్ష ఫీజు చెల్లించిన వారు 1,02,528 మంది ఈ పరీక్షలకు హాజరు కానున్నారు. ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:45 వరకు పరీక్షా సమయంగా నిర్దేశించారు. రాష్ట్రంలో మొత్తం 130 సమస్యాత్మక పరీక్షా కేంద్రాల్లో సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేశారు. మాల్ ప్రాక్టీస్ను నిరోధించేందుకు ప్రశ్న పత్రాలపై క్యూఆర్ కోడ్ ముద్రించారు. ఇన్విజిలేటర్లు, డిపార్ట్మెంటల్ అధికారులు, ఇతర బోధనేతర సిబ్బంది మొబైల్ ఫోన్లను పరీక్షా కేంద్రాల్లోకి తీసుకువెళ్లకుండా నిషేధించారు. విద్యార్థులు హాల్ టికెట్లు చూపించి ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణించవచ్చని ప్రభుత్వం తెలిపింది. చూసుకో నెంబర్ చూసుకో. మీద కాదు ఒకసారి చెక్ చేయండి. మీ హాల్ టికెట్తో మీ డేటా వచ్చినటువంటి ప్రింట్స్ ఏదైతే. తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తన పదవికి రాజీనామా చేశారని సమాచారం. తెలంగాణ, పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్గా తమిళిసై కొనసాగుతున్నారు. రానున్న లోక్సభ ఎన్నికల్లో తమిళనాడు నుండి తమిళిసై సౌందరరాజన్ పోటీ చేస్తారని ప్రచారం సాగుతోంది. ఈ తరుణంలో తమిళిసై సౌందరరాజన్ తన పదవికి రాజీనామా చేశారని సమాచారం. తన రాజీనామా లేఖను రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పంపించారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ బీజేపీ ప్రధాని నరేంద్ర మోదీపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు గుప్పించారు. ఈవీఎంలు లేకుండా మోదీ గెలవలేరని, తాము ఓ శక్తితో పోరాడుతున్నట్లు చెప్పారు. మోదీకి అవినీతిపై గుత్తాధిపత్యం ఉందని మండిపడ్డారు. ఈ మేరకు ఆదివారం ముంబైలో జరిగిన భారత్ జోడో న్యాయ యాత్ర ముగింపు సభలో ప్రసంగించారు. ఈవీఎంలు, ఈడీ, సీబీఐ లేకుండా ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నికలు గెలవలేరని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపించారు. ఆదివారం ముంబైలో జరిగిన భారత్ జోడో యాత్ర ముగింపు సభలో రాహుల్ ప్రసంగించారు. మోదీ శక్తి కోసం ఒక ముసుగు అని అన్నారు. మహారాష్ట్రకు చెందిన ఒక నాయకుడు తన తల్లి సోనియా గాంధీ వద్దకు వచ్చి ఏడ్చాడని, ఈ శక్తితో తాను పోరాడలేనని, అలా చేసి జైలుకు వెళ్లడం ఇష్టం లేదని బాధపడ్డానని రాహుల్ చెప్పారు. మోదీ 56 అంగుళాల ఛాతీ లేని నిస్సార మనిషి అని విమర్శించారు. నరేంద్ర మోదీకి అవినీతిపై గుత్తాధిపత్యం ఉందని తీవ్ర స్థాయిలో ఆరోపణలు గుప్పించారు. సమాజంలో పెరుగుతున్న నిరుద్యోగం, ద్రవ్యోల్బణం, ద్వేషాన్ని ఎత్తిచూపడానికి తాను భారత్ జోడో యాత్రలను ప్రారంభించాల్సి వచ్చిందని తెలియజేశారు. ఈ దేశ రాజు ఆత్మ ఈవీఎంలలో ఉందని రాహుల్ గాంధీ ఎద్దేవా చేశారు. మరోసారి ఈవీఎంలను ఉపయోగించుకుని అధికారంలోకి రావాలని వారు అనుకుంటున్నారని ఆరోపించారు. అయితే ఈవీఎంకు ఉండే వీవీప్యాట్ రసీదు చాలా ముఖ్యమని అన్నారు. వీవీప్యాట్ని కూడా లెక్కించమని మేము భారత ఎన్నికల సంఘాన్ని కోరామని, కానీ మా డిమాండ్ అంగీకరించలేదని తెలియజేశారు. शक्ति से लड़ रहे हैं, एक शक्ति से लड़ रहे हैं. अब सवाल उठता है वो शक्ति क्या है. जैसे किसी ने यहां कहा राजा की आत्मा ईवीएम में है. सही है, सही है. राजा की आत्मा ईवीएम में है, हिंदुस्तान की हर संस्था में है, ईडी में है, सीबीआई में है, इनकम टैक्स डिपार्टमेंट में है. एक वरिष्ठ नेता, नाम नहीं लेना चाहता हूं, इसी प्रदेश के एक वरिष्ठ नेता कांग्रेस पार्टी को छोड़ते हैं और रो के कहते हैं, मेरी मां से रो के कहते हैं कि सोनिया जी मुझे शर्म आ रही है, मेरे में इन लोगों से, इस शक्ति से लड़ने की हिम्मत नहीं है, मैं जेल नहीं जाना चाहता हूं. और ये एक नहीं है, ऐसे हजारों लोग डराए गए हैं. क्या आप सोचते हो शिवसेना के लोग, एनसी के लोग ऐसे ही चले गए? नहीं. जिस शक्ति के मैं बात कर रहा हूं, उन्होंने उनका गला पकड़कर उनको बीजेपी की ओर किया है और वो सब डर के गए हैं.
రాబోయే ఎన్నికల్లో గెలుపు ఎన్డీఏదేనని అందులో ఎవరికీ అనుమానం లేదని తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు అన్నారు. టీడీపీ, బీజేపీ, జనసేన ఆధ్వర్యంలో బొప్పూడిలో ఏర్పాటు చేసిన ప్రజాగళం బహిరంగ సభకు ప్రధాని మోదీ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. మోదీ ఒక వ్యక్తి కాదు, భారతదేశాన్ని విశ్వగురుగా మారుస్తున్న ఒక శక్తి. మోదీ అంటే సంక్షేమం, అభివృద్ధి, భవిష్యత్తు, ఆత్మగౌరవం, ఆత్మవిశ్వాసం అని చంద్రబాబు పేర్కొన్నారు. ప్రపంచం మెచ్చిన నాయకుడు ప్రధాని నరేంద్ర మోదీ అని కొనియాడారు. పీఎం అన్న యోజన, ఉజ్వల, జలజీవన్ యోజన లాంటి పథకాలతో సంక్షేమానికి కొత్త భాష్యం చెప్పిన వ్యక్తి మోదీ అని అన్నారు. దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపేందుకు డిజిటల్, స్కిల్ ఇండియా లాంటి పథకాలు తెచ్చారని చంద్రబాబు గుర్తు చేశారు. నేటి ప్రజాగళం సభ రాష్ట్ర పునర్నిర్మాణ భరోసా సభ. అది ప్రస్తుతం చూస్తే, మీ అందరి ఉత్సాహం చూస్తే అది నిరూపితమైంది. ప్రజల ఆశల్ని, ఆకాంక్షల్ని సాకారం చేసే సభ. ఇంకో పక్క 5 ఏళ్లలో విధ్వంస, అహంకార, అవినీతి పాలనతో ప్రజల జీవితాల్ని నాశనం అయ్యాయి. అందుకే ప్రజల గుండె చప్పుడు బలంగా వినిపించడానికి 3 పార్టీలు జట్టయ్యాయి. రేపు జరిగే ఎన్నికల్లో మీరివ్వబోయే తీర్పే ఈ రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయిస్తుంది. మీ జీవితాలు తీర్చిదిద్దే బాధ్యత మాది. మీ మద్దతు, ఆశీర్వాదం మాకివ్వాల్సిందిగా మరొక్కసారి మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. 3 పార్టీలు జెండాలు వేరు కావచ్చు, మా జెండా ఒకటే. అదే సంక్షేమం, అదే అభివృద్ధి, అదే ప్రజాస్వామ్య పరిరక్షణ. అదే సమయంలో ప్రజల కోసం తప్పించే పవన్ కళ్యాణ్ గారికి కూడా అభినందనలు, ధన్యవాదాలు. మోదీ గారు ఒక వ్యక్తి కాదు, భారతదేశాన్ని విశ్వగురువుగా మారుస్తున్న ఒక శక్తి. అవునా కాదా? మోదీ అంటే సంక్షేమం, మోదీ అంటే అభివృద్ధి, మోదీ అంటే సంస్కరణ, మోదీ అంటే భవిష్యత్తు, మోదీ అంటే ఆత్మగౌరవం, ఆత్మవిశ్వాసం. ప్రపంచం మెచ్చిన మేటైన నాయకుడు మన నరేంద్ర మోదీ గారు. రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వాన్ని స్థాపించబోతున్నామని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ ఆధ్వర్యంలో బొప్పూడిలో ఏర్పాటు చేసిన ప్రజాగళం బహిరంగ సభకు ప్రధాని నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడారు. రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వాన్ని స్థాపించబోతున్నామని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ ఆధ్వర్యంలో బొప్పూడిలో ఏర్పాటు చేసిన ప్రజాగళం బహిరంగ సభకు ప్రధాని మోదీ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడారు. అభివృద్ధి లేక అప్పులతో నలిగిపోతున్న ఆంధ్రప్రదేశ్ ప్రజానికానికి ప్రధాని నరేంద్ర మోదీ రాక బలాన్నిచ్చిందని అన్నారు. ఎన్డీఏ పునర్కలయిక 5 కోట్ల మందికి ఆనందాన్ని ఇచ్చిందని తెలియజేశారు. 3వ ప్రధానమంత్రి అయ్యి హ్యాట్రిక్ కొట్టబోతున్న మోదీకి ఏపీ ప్రజల తరపున ఘన స్వాగతం తెలుపుతున్నారని పేర్కొన్నారు. 2014లో తిరుపతి వెంకటేశ్వర స్వామి సాక్షిగా ప్రారంభమైన పొత్తు ఇప్పుడు బెజవాడ దుర్గమ్మ సాక్షిగా కొత్త రూపు తీసుకోబోతుందని ఆనందం వ్యక్తం చేశారు. అమరావతికి అండగా ఉంటానని చెప్పేందుకే మోదీ వచ్చారని, అమరావతి దేదీప్యమానంగా వెలగబోతుందని పవన్ అన్నారు. శ్రీ నరేంద్ర మోదీ గారి రాక కోసం అభివృద్ధి లేక అప్పులతో నలిగిపోతున్న ఆంధ్ర ప్రజానికం, దాష్టికంతో దోపిడీతోటి నలుగుతున్న ఆంధ్ర ప్రజానికం, అవినీతి అప్రజాస్వామిక విధానాలతో కొట్టమిట్టాడుతున్న ఆంధ్ర ప్రజానికానికి ప్రధానమంత్రి, మన ప్రియతమ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి రాక, గంగమ్మ తల్లి భూమి మీదకు వచ్చి, హిమాలయాల నుంచి భూమి మీదకు వచ్చి ఎలా సేధనిచ్చిందో, మన ప్రియతమ గౌరవ ప్రధానమంత్రి శ్రీ మోదీ గారి రాక ఈ ఎన్డీఏ పునర్కలయిక 5 కోట్ల మంది ప్రజలకి ఆనందాన్ని ఇచ్చింది. దేశ ప్రజల ఆశీస్సులతో
ముచ్చటగా మూడోసారి ప్రధానమంత్రి అవ్వబోతూ హ్యాట్రిక్ కొట్టబోతున్న శ్రీ మోదీ గారికి ఆంధ్ర రాజ్య ప్రజల తరపు నుంచి ఎన్డీఏ కూటమిలో భాగస్వామ్యమైన 3 పార్టీలు భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం, జనసేన తరపు నుంచి శ్రీ నరేంద్ర మోదీ గారికి ఘన స్వాగతం పలుకుతూ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. 2014లో తిరుపతి బాలాజీ వెంకటేశ్వర స్వామి సాక్షిగా ఈ పొత్తు మొదలైంది. ఈ రోజున ఇక్కడ 2024లో బెజవాడ కనకదుర్గమ్మ సాక్షిగా ఈ పొత్తు వేరే రూపం తీసుకోబోతుంది. దుర్గమ్మ తల్లి స్వయంగా ఆశీర్వదిస్తుంది. ఇక్కడ ఆంధ్ర రాజధానికి అమరావతి దేదీప్యమానంగా వెలగాలని, దానికి నేను అండగా ఉన్నానని మోదీ గారు మరీ వచ్చారు ఇక్కడికి. ఒక్కసారి మన కోసం వచ్చిన మోదీ గారికి, మన కష్టాలకు భుజం కాయడానికి వచ్చిన మోదీ గారికి, 5 కోట్ల మంది ప్రజల కోసం నేను ఉన్నానని చెప్పి వచ్చిన మోదీ గారికి ఒక్కసారి బలంగా కరతాళ ధ్వనులతో ఘన స్వాగతం పలుకుతాం. రష్యా అధ్యక్ష ఎన్నికల పోలింగ్ ఆదివారంతో ముగిసింది. దాదాపు 88% ఓట్లతో ప్రస్తుత అధ్యక్షులు వ్లాదిమిర్ పుతిన్ మరోసారి అధ్యక్ష పీఠాన్ని దక్కించుకున్నారు. ఏకపక్షంగా జరిగిన ఎన్నికల్లో 3 ప్రత్యర్థులు ఆయనకు నామమాత్రపు పోటీనే ఇచ్చారు. ప్రధాన రాజకీయ ప్రత్యర్థి అలెక్సీ నావల్నీ మరణంతో పుతిన్కు ఎదురు లేకుండా పోయింది. తాజా విజయంతో మరో 6 ఏళ్ల పాటు పుతిన్ అధ్యక్షుడిగా కొనసాగనున్నారు. చిలకలూరిపేటలో ప్రజాగళం పేరుతో నిర్వహించిన సభలో ప్రధాని ఏదైనా వాగ్దానం చేశారా అని మాజీ మంత్రి పేర్ని నాని ప్రశ్నించారు. ఏపీకి ప్రత్యేకంగా కేంద్రం ఏ న్యాయం చేసిందంటూ ఆయన ప్రశ్నలు గుప్పించారు. అన్ని రాష్ట్రాలకు ఇచ్చినట్లే ఏపీకి NIT, IIITలు ఇచ్చారు. అంతేకాని ప్రత్యేకంగా ఏమి ఇచ్చారంటూ ప్రశ్నించారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మాజీ మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ సీఎం జగన్ పాలనలో ఎంతో అభివృద్ధి జరిగిందని, మహిళా సాధికారతను సీఎం జగన్ ప్రభుత్వం చేసి చూపించిందన్నారు. సభ జరుపుకోవడం చేతగాని మీరు సీఎం జగన్ మీద యుద్ధం చేస్తారా అంటూ ఆయన ఎద్దేవా చేశారు. పోలవరం చంద్రబాబుకు పేటీఎం అని గతంలో ప్రధాని విమర్శించారని, ఏ గంగాజలంతో చంద్రబాబు పాపాలను కడిగారని ఆయన ప్రశ్నించారు. చంద్రబాబు అవినీతిపరుడు అని గతంలో మోడీ అన్నారని, చంద్రబాబుకి పోలవరం ATM అన్నారని, మరి ఇప్పుడు పోలవరంపై విచారణ ఏమైందని ప్రశ్నించారు. చంద్రబాబుకు ఓటు వేయొద్దని NTR చెప్పారని, చంద్రబాబుకు ఓటు వేయొద్దని ఆయన బంధువులందరూ చెప్పారన్నారు. పోలవరం స్టీల్ ప్లాంట్ అంశాలపై ఎందుకు మాట్లాడలేదని ఆయన ప్రశ్నలు గుప్పించారు. ఈ రాష్ట్రానికి ఏం కావాలో సభలో ప్రధానిని ఎందుకు అడగలేదన్నారు. ఆ సిద్ధం 5వ సభ జరిగినటువంటి 4 సిద్ధం సభల్లో జగన్మోహన్ రెడ్డి గారు పాల్గొన్నటువంటి 4 సిద్ధం సభల్లో ఈ రాష్ట్ర ప్రజలు, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా మోసేటువంటి ప్రతి కార్యకర్త మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనే ఎందుకు కావాలి, ప్రజలు ఎందుకు ఓటేయాలి అనేది తేటతెల్లం చేస్తే, ఈ 5వ సిద్ధం సభ అయినటువంటి చిలకలూరుపేట సభలో మోడీ గారు గాని, చంద్రబాబు నాయుడు గారు గాని, లేదా పవన్ కళ్యాణ్ గారు గాని అసలు ఈ రాష్ట్రానికి వారేం చేయదలుచుకున్నారు, వాళ్ళ ముగ్గురు యొక్క అవకాశవాద కూటమికి ఓటేస్తే అసలు ప్రజలు ఎందుకు ఓటేయాలి, ఓటేస్తే వారేం చేస్తారు వారు ముగ్గురు కలిసి రాష్ట్రానికి. అలాగే 2014లో వీళ్ళ ముగ్గురు కలిసి పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పారు, వెంకన్న బాలాజీ, తిరుపతి బాలాజీ ఆశీస్సులతో మా కలయిక గొప్ప కలయిక అయింది అని చెప్పారు. మరి 2019లో ఈ పాచిపోయిన లడ్లు ఇవాళ చిలకలూరుపేట సభకి ఎలా తాజా లడ్లుగా మారినాయో పవన్ కళ్యాణ్ గారు చెప్పాడా ఈ రాష్ట్ర ప్రజలకి? ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించినప్పటి నుంచి తనకు టార్చర్గా ఉందని పి గన్నవరం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మహాసేన రాజేష్ ఆవేదన వ్యక్తం చేశారు. టికెట్ రాకముందే ప్రశాంతంగా ఉన్నానన్నారు. నన్ను పి గన్నవరం నుంచి తప్పించినట్లు చంద్రబాబు చెప్పలేదు, కానీ నాకు చెప్పకుండా జనసేన నేతలు IVRS కాల్స్ చేస్తున్నారట. ఆ పార్టీ అభ్యర్థుల పేర్లతో సర్వే చేస్తున్నారని తెలిసింది. ఇది నాకు అవమానంగా ఉంది అని ఆయన పేర్కొన్నారు. పి గన్నవరం నియోజకవర్గంలో బీజేపీ వారు, అలాగే మా సోదరులు జనసేన వారు నన్ను అవమానిస్తున్నట్టు అనిపిస్తుందండి. అక్కడి నుంచి వచ్చిన ఫోన్లకి నేను సమాధానాలు చెప్పలేకపోతున్నాను, తలనొప్పి వచ్చేస్తుంది. ఇప్పుడు బీజేపీ
టీడీపీ జనసేన 3 పొత్తులో ఉన్నాం. అక్కడ ఐవీఆర్ఎస్ కాల్స్ వెళ్తున్నాయట. జనసేనకి అభ్యర్థిని పలానా అభ్యర్థిని పెట్టాం, మీరు 1 అయితే 1 నొక్కండి, లేదా 100 నొక్కండి అని. ఏమన్నా నేను ఒకటి ఇన్ఛార్జ్ అనేవాడిని ఉన్నాను. నన్ను పెట్టిన చంద్రబాబు నాయుడు గారు, బాబు రాయేష్ ఇగో వేరే కారణాలతో మేము ఇలా చేస్తున్నాం, సరేనా నీకు వేరేది మేము ఏర్పాటు చేస్తాం, లేకపోతే నువ్వు పక్కన నీకేం పదవులు అవసరం లేదు కదా, నువ్వు ఎప్పుడు నన్ను పదవులు అడగలేదు కదా, ఇగో నేను తీసేస్తున్నాను అనేదాకా ఉండండి సార్. రాజేష్ మాసానికి ఇచ్చిన సీటే జనసేన కోరుతుంది అంటే అది నన్ను అవమానిస్తున్నట్టు అనిపిస్తుందండి. సీట్ ఇచ్చిన తర్వాత ఏటిది టార్చర్ నాకు? అప్పటిదాకా చాలా ప్రశాంతంగా ఉన్నాను నేను. 15 రోజుల క్రితం దాకా చాలా ప్రశాంతంగా ఉన్నాను నేను. రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, సీఎం జగన్ చేస్తున్న అభివృద్ధి పట్ల ఆకర్షితులై ఇతర పార్టీల నేతలు వైసీపీ కుటుంబంలోకి రావడం శుభ పరిణామమని సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త వెల్లంపల్లి శ్రీనివాసరావు అన్నారు. జగన్మోహన్ రెడ్డికి మద్దతు తెలుపుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం హర్షణీయమన్నారు. సెంట్రల్ నియోజకవర్గంలోని 30వ డివిజన్ నందు బుజ్జి ఆధ్వర్యంలో చందు అండ్ టీం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. సెంట్రల్ నియోజకవర్గం సమన్వయకర్త వెల్లంపల్లి శ్రీనివాస్, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, ఏపీఎస్ఎఫ్ఎల్ చైర్మన్ పూనూరు గౌతమ్ రెడ్డి, కార్పొరేటర్ జానారెడ్డి ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొని వెలుపురి చందు, జోటర్ కృష్ణ, మటకోయ ప్రదీప్, ఉటుకూరి ఏడుకొండలు, కర్నాటి వెంకటేశ్వరరావు, ఎడవలి నాగబాబు, నక్కా నాగా, ఏడవలి నాగార్జున, షేక్ బాషా, కటారి వీరబాబు, నంద్యాల స్వామి, ప్రజాపతి, భైరవ్, నంద్యాల చింతలతో పాటుగా 150 మందికి కండువా కప్పి పార్టీలోనికి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలతో ప్రతి నియోజకవర్గాన్ని అభివృద్ధి పరిచారని చెప్పారు. సీఎం వైఎస్ జగన్ ఆయన చేస్తున్న సంక్షేమానికి ఆకర్షితులై ఇతర పార్టీల నేతలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి రావడం శుభపరిణామమన్నారు. ఈరోజు విజయవాడ 30 డివిజన్ల మధ్యకట్లో మా బుజ్జి నాయకత్వంలో దాదాపుగా 100 మంది పైన తెలుగుదేశం సానుభూతిపరులు, అదేవిధంగా జనసేన సానుభూతిపరులు, ఇతర పార్టీల నుంచి ప్రతి ఒక్కరు కూడా ఈరోజు పార్టీలో జాయిన్ అవ్వడం చాలా సంతోషంగా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పథకాల అమలు కావచ్చు, సంక్షేమం గురించి కావచ్చు, నేను ఒక్కటే చెప్తున్నా, బోండవమ్మ ఒక్కసారి ఈరోజు మధ్యకట్టగరా ఏ విధంగా చూడు జగనన్నకి మద్దతు ఎలా పలుకుతున్నారు అనేది. ప్రతి ఇంటి నుంచి మహిళలు బయటకు వచ్చారు, జగనన్న ముఖ్యమంత్రి కావాలని చెప్పారు. అదేవిధంగా యువత అంతా కూడా ఈరోజు పార్టీలో జాయిన్ అయ్యారు. ప్రతి ఒక్కరు కూడా మాకు జగన్మోహన్ రెడ్డి గారు ఉంటేనే రేపు పొద్దున మా భవిష్యత్తు బాగుంటుందని చెప్తున్నారు. ఒక్కసారి ఈరోజు చిలకలూరుపేటలో మీటింగ్ పెట్టారు. ఆ మీటింగ్ ఏ విధంగా జరిగిందో మీ అందరికీ కూడా తెలుసు. ఎంత డబ్బులు పెట్టి ప్రలోభాలు పెడితే వచ్చారు చూడండి. ఈరోజు స్వచ్ఛందంగా ఈరోజు ఒక డివిజన్లోనే 1000 మందిలో ఈరోజు మీటింగ్ రావడం జరిగింది. ఇది జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానం. అందుకని చెప్తున్నాం, 175కి 175 గెలిచి తీరుతాం, తప్పకుండా 175 గెలుస్తాం. అందులో సెంట్రల్ నియోజకవర్గంలో మంచి మెజార్టీతో ఎంపీ గారికి, అదే ఎమ్మెల్యేగా నాకు కూడా మంచి మెజార్టీ వచ్చే విధంగా ప్రజలు ఓటేయడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పడానికి ఇది ఒక చిన్న డివిజన్ మీటింగ్ అని చెప్పని మీ అందరికీ కూడా తెలియపరచుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమం చక్కగా బుజ్జి వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కలిసి జాయినింగ్స్ కావచ్చు, అదేవిధంగా అన్ని చక్కటి కార్యక్రమాలు ఏర్పాటు చేసినందుకు బుజ్జి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియపరచుకుంటూ మరొకసారి ఈ కార్యక్రమం చేసిన అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియపరచు. ఈ కార్యక్రమానికి స్థానిక కార్పొరేటర్ జానారెడ్డి గారు, గౌతమ్ రెడ్డి గారు, అలాగే మాజీ డిప్యూటీ మేయర్ గారు, ఇంకా పెద్దలందరూ కూడా, ఈ ఎన్నికల్లో పోటీ చేసేటటువంటి వెల్లంపల్లి శ్రీనివాస్ గారు, అలాగే ఈ మధ్యకట్లో కానీ, అలాగే వీళ్ళందరూ ఒక టీం అన్నమాట. ఆ ప్రాంతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చాలా బలాన్ని, శక్తిని ఇచ్చేటటువంటి బ్యాచ్ అన్నమాట. అలాంటిది ఈరోజు ఇంకా వీళ్ళతో పాటు ఇంకా కొంతమంది పార్టీలో చేరటం అనేది ఈ డివిజన్లో, ఈ ప్రాంతంలో పార్టీ చాలా బలపడిందని చెప్పచ్చు. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన గురించి మనం 5 సంవత్సరాలు కూడా చూసాం. మనం ఏ విధంగా ఒక పారదర్శకమైనటువంటి విధానం, సచివాలయ వ్యవస్థ కానీ, వాలంటీర్ వ్యవస్థ కానీ, అలాగే అందాక ఎందుకు ఈ 3 సంబంధించినటువంటి డేట్ అనమాట. జనవరి కానీ, ఫిబ్రవరి కానీ, మార్చి కానీ. జనవరిలో నూతన పెన్షన్లు పెంపు అనమాట, అలాగే ఆసరా, చేయూత, దీంతోపాటు ఇళ్ల పట్టాలు, ఇల్లు లేనటువంటి వాళ్ళందరికీ కూడా పట్టాలు ఇచ్చి
బుజ్జి ఆధ్వర్యాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వందలాది మంది కార్యకర్తలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. పేద మధ్యతరగతి ప్రజానీకం యావత్తు కూడా జగన్మోహన్ రెడ్డి గారే మరలా ముఖ్యమంత్రి కావాలని కోరుకోవడం అనేటువంటి జరుగుతోంది. దీనికి కారణం ఒకటే, జగన్మోహన్ రెడ్డి గారు అందిస్తున్నటువంటి ఫలాలన్నింటినీ అందుకుంటున్నాం కాబట్టి వెంటనే వారికి పట్టం కడతామనేటువంటి చెప్పడం జరుగుతుంది. ఇవాళ మనం అందరం చూసాం, మోడీ బోడీ అనేటువంటి పద్ధతిలోనే ఆ మీటింగ్ బోడీ మీటింగ్ లాగానే జనం లేనటువంటి పద్ధతి. ప్రైమ్ మినిస్టర్ హాజరవుతున్నప్పటికీ కూడా ఏమాత్రం జనాలు లేనటువంటి పద్ధతిలో వాళ్ళు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అదే జగన్మోహన్ రెడ్డి గారు సమావేశం ఏర్పాటు చేస్తే ఆ వచ్చినటువంటి జనం మరలా తిరిగి ఇళ్లకి వెళ్ళాలంటే తెల్లవారుజామున 5-6 అయ్యేటువంటి పద్ధతికి కనబడింది. కానీ ఇవాళ తలా పోయినటువంటి పద్ధతి. అది కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏ రకమైనటువంటి పద్ధతిలో కూడా ఏ ఒక్కళ్ళు విమర్శించలేనటువంటిది. జగన్మోహన్ రెడ్డి గారు తలపెట్టినటువంటి కార్యక్రమాలు ఏ ఒక్కటి కూడా పనికిరావు, పని అనేటువంటి మాటలు చెప్పట్ల. ఆయన కార్యక్రమాలన్నీ కూడా బాగున్నాయి కాబట్టి విమర్శించలేదనేటువంటి కనబడతా ఉంది. అనంతరం చందు మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి రావడం ఆనందంగా ఉందన్నారు. పార్టీని మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తానని చెప్పారు. బైట్ ఈ కార్యక్రమంలో స్థానిక వైసీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. జగన్మోహన్ గారు చేసిన సంక్షేమ పథకాలు, వెల్లమల్లి శ్రీనివాస ఆధ్వర్యంలో మేము వాళ్ళ మల్లాది విష్ణు గారు చేసిన అభివృద్ధికి, జగనన్న చేసిన సంక్షేమ పథకాల నిమిత్తం మేము పార్టీలో సీనన్న సమక్షంలో పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. ఆయన విజయానికి మేమందరం సాయశక్తిలా ప్రయత్నించి గెలిపించుకొని సీనన్నని మాకు సెంట్రల్ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా చేసుకుని తీరుతామని చెప్పి మేమందరం చేరి మీ అందరి కృషి మా అందరికీ కావాలని చెప్పి, జగనన్న మీకు అభివృద్ధి చేస్తేనే సీనన్నకి కానీ జగనన్న కానీ ఓటేయమని చెప్పి జగనన్నే చెప్పారు. మీ అందరికీ అభివృద్ధి కానీ ఏదన్నా కావాలంటే జగనన్నకే ఓటేయమని మేము అందరం కోరుకుంటున్నాం. మేమందరం ఒక 60 మంది జాయిన్ అయ్యాం. ఉయ్యూరు మండలం ఆకునూరు గ్రామంలో ఆదివారం సాయంత్రం భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. స్క్రాప్ దుకాణంలో ఒక్కసారిగా మంటలు చెలరేగి భారీ ఎత్తున మంటలు ఎగిసిపడుతున్నాయి. స్థానికులు ఒక్కసారిగా భయాందోళనకు గురై పరుగులు తీశారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మంటలు ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని అగ్ని ప్రమాదం జరగడానికి గల కారణాలపై దర్యాప్తు చేపట్టారు. 2019 ఎన్నికల సమయంలో చనిపోయిన మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి బయోపిక్ తెరకెక్కింది. సిబిఐ ఛార్జిషీట్, దస్తగిరి వాంగ్మూలం ఆధారంగా వివేకం పేరుతో రూపొందించిన ఈ సినిమా ఈ నెల 22న రిలీజ్ కానుంది. తాజాగా ట్రైలర్ విడుదలైంది. ఎవరు డైరెక్ట్ చేశారో, ఎవరు నిర్మించారనే వివరాలు తెలియాల్సి ఉంది. సీఎం జగన్ టార్గెట్గా ఈ సినిమా రూపొందించారని ఈ ట్రైలర్స్పై వైసీపీ శ్రేణులు మండిపడుతున్నాయి. మేము కొత్త పార్టీ పెడతాండాం నాయన పేరు మీద. మీ నాయనకు నాకు రాజకీయ భవిష్యత్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. మనం పార్టీ పెడుతున్నాం. ఐఎమ్ గోయింగ్ టు కాంటెస్ట్ ఇన్ పులివెందుల కాన్స్టిట్యున్సీ. నువ్వు కాని పార్టీలోకి రాకుంటే మేమే నీకు ఎదురు నిలబడాల్సి వస్తుంది. ఇది చెప్పి రమ్మని పంపినాడా జగన్ మిమ్మల్ని? ఏది ఏమైనా సరే జగనే సీఎం. దెబ్బతో అయిపోవాలి వాడు. అడిగి పని చేస్తారంటావా? దస్తగిరి కదిరికిపోయినాడు. గొడ్డలు తీసుకొస్తున్నాడు. ఎప్పటికైనా వాడికి సరిపోటీ నువ్వే తల్లి. నా కొడుకుని గెలిపిస్తానని నాకు మాటివ్వు వివేక. మన వాళ్లతో కలిసి ఉండమన్నానే కాని
ఓడిపోమ్మని కాదు నాయనా. నువ్వేం చెయ్యాలనుకున్నావో చేసేయి, నేను సీఎం అవ్వాలి అంతే. ఆ రోజుల్లో నాన్న ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు రాజారెడ్డిగా అబ్బని చెప్పినప్పుడు చంద్రబాబు నాయుడే. మళ్ళా నాన్నగారు హెలికాప్టర్ క్రాష్లో చనిపోయినప్పుడు అసెంబ్లీలో అన్న మాటలు చంద్రబాబు నాయుడు గారే. నా మీద దాడి జరిగినప్పుడు చంద్రబాబు నాయుడు గారే. ఇవాళ చిన్నాయన మీద దాడి జరిగిన నేపథ్యంలో ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి మళ్ళీ చంద్రబాబు నాయుడు. శ్రీనగర్లో ఫార్ములా 4 కార్ రేసింగ్ ఈవెంట్ అట్టహాసంగా జరిగింది. లలిత్ ఘాట్ నుంచి నెహ్రూ పార్క్ వరకు 1.7 కిలోమీటర్ల మేర ఈ రేస్ కొనసాగింది. ప్రఖ్యాత ఫార్ములా డ్రైవర్లు తమ విన్యాసాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. కార్లు 2 చక్రాలపైనే దూసుకు వెళ్లిన దృశ్యం కట్టిపడేస్తోంది. పర్యాటకాన్ని ప్రోత్సహించడానికి జమ్మూ కాశ్మీర్ పర్యాటక శాఖ, ఇండియన్ రేసింగ్ లీగ్ సహకారంతో ఈ ఈవెంట్ జరిగింది. రాజస్థాన్లో రైలు ప్రమాదం జరిగింది. సబర్మతి ఆగ్రా సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అజ్మీర్ దగ్గర పట్టాలు తప్పింది. ఈ ఘటనలో 4 బోగీలు ఓ పక్కకు ఒరిగిపోగా ప్రయాణికులెవరూ గాయపడలేదు. ఈ ప్రమాదం ఎలా జరిగిందన్న విషయంపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కాగా ఇటీవల వరుస రైలు ప్రమాదాలు ఆందోళనకు గురిచేస్తున్నాయి. आप हमेशा अनुरोध है कि इस लाइन से कृपया दूरी बनाकर खड़े हो जाएं। इस पर थोड़ी देर बाद में गाड़ी आने वाली है। వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి చూద్దాం. నేటి నుంచి 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు ప్రారంభం. రాష్ట్ర వ్యాప్తంగా 3,473 కేంద్రాలలో 6,25,000 మంది 10th విద్యార్థులు పరీక్షలకు హాజరు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు. తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ రాజీనామా. తెలంగాణ గవర్నర్గా కొనసాగనున్న పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ తమిళనాడు నుండి తమిళిసై లోక్సభ ఎన్నికల్లో పోటీ చేస్తారని ప్రచారం.
చిలకలూరిపేటలో ప్రజాగళం సభ సక్సెస్ 10 ఏళ్ల తర్వాత ఒకే వేదికపై మెరిసిన మోదీ చంద్రబాబు పవన్ కళ్యాణ్ 400 ఎంపీ సీట్లతో మరలా ఢిల్లీ పీఠం కైవసం చేసుకోవడం ఖాయమన్న మోదీ రాష్ట్రంలో అవినీతి ప్రభుత్వాన్ని గద్దె దించాలంటూ ప్రజలకు పిలుపు. ప్రధాని మోదీపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు గుప్పించిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఈవీఎంలు లేకుండా మోదీ గెలవలేరని, మోదీకి అవినీతిపై గుత్తాధిపత్యం ఉందని మండిపాటు. రష్యా అధ్యక్షునిగా మళ్లీ పుతిన్ దాదాపు 80.88% ఓట్లతో మరోసారి అధ్యక్ష పీఠాన్ని దక్కించుకున్న పుతిన్ ప్రధాన రాజకీయ ప్రత్యర్థి అలెక్సీ నావెల్నీ మరణంతో పుతిన్ గెలుపు సునాయాసమైందన్న రాజకీయ విశ్లేషకులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 7:30 బులెటిన్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.